వైసీపీ ప్రభుత్వం బాగుందంటారా? ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసిందంటారు? ఏ ప్రభుత్వం పరిపాలన బాగుందంటారు? గత 14 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు చెప్పిందే గాని హామీలు ఇంతవరకు నెరవేర్చింది దాఖలాలు లేవు. 5 సంవత్సరాల్లోనే రాష్ట్రం అభివృద్ధి పాటను పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి పథకాలను అమలు చేస్తూ 99% దిగ్విజయంగా అందరి మన్నలను పొంది అందరి దీవెనలతో రెండోసారి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దిగ్విజయంగా అత్యధిక మెజార్టీతో రాష్ట్రం మొత్తం ప్రజలందరూ సంతోషపడేలాగా దేవుడి దీవులతో తప్పకుండా గెలుస్తాడు. మరి నిరుద్యోగం పెరిగిపోయింది, అభివృద్ధి జరగలేదని కూడా చెప్తా ఉన్నారు కదా ఈ ప్రభుత్వం నుంచి. మరి దీనికి మీరేమంటారు? చంద్రబాబు ప్రభుత్వం ఏ నిరుద్యోగాన్ని నిర్మూలించలేదు. జగన్ ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి సచివాలయం గాని, ప్రతి పట్టణంలో సచివాలయం గాని, వాలంటీర్ వ్యవస్థలు గాని పెట్టి అత్యధికంగా వాళ్ళకి ఉద్యోగాలు అంటే వాళ్ళ యొక్క సమస్యలను, యువత యొక్క సమస్యలను 100కి 100 తీర్చాడు. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి దగ్గర ఉద్యోగాలు అనేది పెంచాడు. రేపు డిఎస్ఏ కూడా విడుదల చేసి ప్రతి యువతని మన్నలను ఖచ్చితంగా పొందుతాడు. అయితే బాబాయ్, ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి కరోనా టైంలో ఎలా సాయం అందిందంటారు? కరోనా పీరియడ్ లో ఆదుకున్నది జగనన్నే. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎక్కడో పోయి దాక్కున్నారు. అయినా ప్రజల యొద్దకు కరోనా అని భయపడకుండా ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఏ సహాయం చేయాలో ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కూలీలు పోకుండా, పనులకు పోకుండా ఇంట్లో ఉంటే వాళ్ళు ఇంటి వద్దనే వాలంటీర్ల ద్వారా వాళ్ళకి అత్యధికంగా వాళ్ళని ఆదుకున్న వ్యక్తి ఎవరంటే దేశం మొత్తం మీద మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు మన లోకల్ నియోజకవర్గంలో చూసుకుంటే, ఇప్పుడు కావలి నియోజకవర్గంలో చూసుకుంటే అభివృద్ధి జరిగింది. అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంది, కానీ ప్రతిపక్షాలు విమర్శించేది అది తప్పు. కేవలం రోడ్లన్నీ చెప్తారు, అవన్నీ చెప్తారు. అవన్నీ రోడ్లు అనేది అవన్నీ తాత్కాలికంగా వర్షాలు పడి పాడైపోయినాయి. అవి తిరిగి మన ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచిన తర్వాత ఆ చిన్న పనుల కోసమే ప్రతి ఒక్కరూ మనస్పర్ధలతో ఉన్నారు. ఆ మనస్పర్ధలను తొలగించుకొని మన ప్రియతమ నాయకుడు ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించండిగా ప్రార్థిస్తున్నాం. తప్పకుండా హ్యాట్రిక్ విజయంతో సాధించి కావలి పట్టణంలో ఏ యొక్క సమస్యలు ఉన్నా కూడా వాటినన్నిటినీ నిర్మూలించి ప్రతి ఒక్కటి ప్రజల మన్ననతోటి ప్రజల యొక్క కోరికలన్నీ ఒక్కొక్క ఇంటికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా తీర్చి ప్రజాదరణ పొందుతాడని గట్టిగా విశ్వసిస్తున్నాం. అయితే మరి ఇప్పుడు నెల్లూరు జిల్లాకి విజయసాయి రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు ఫస్ట్ టైం పోటీ చేయబోతున్నారు. మరి వాళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, మనకి మేలు చేసేది, మనకి రాష్ట్ర జిల్లా అభివృద్ధికి పాటుపడేది విజయసాయి రెడ్డి అనే ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. విజయసాయి రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఎంత మెజార్టీతో గెలవచ్చు? విజయసాయి రెడ్డి 1,00,000 ఓట్ల పైనే గెలుస్తాడని జిల్లా మొత్తం విశ్వసిస్తుంది. ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అయితే ఎంత మెజార్టీతో గెలుస్తుంటారు ఇక్కడ లోకల్ కావాలి? తప్పకుండా 50,000 పైన ఓట్ల మెజార్టీ తోటి హ్యాట్రిక్ విజయంతో మన ప్రతాప్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తారు. మరి ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎన్ని సీట్లతో వస్తారంటారు? మరి ఎన్ని సీట్లతో వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? 175 రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. తప్పకుండా 175 ఖచ్చితంగా వస్తుంది. Please subscribe .news.